తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యపు వార్తలతో తనపైన వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అకారణంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ వీధి రౌడీలాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టును తాను అడ్డుకున్నానో నిరూపించాలని చెప్పేసి సవాల్ విసిరారు. ఇందుకు సంబంధించి సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీ వేద్దామని, తనపైన ఆరోపణలకు ఉన్నటువంటి ఆధారాలను కూడా వారికి ఇవ్వాలని చెప్పేసి అన్నారు. వారు ఏ నివేదిక ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని, అవసరమైతే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని చెప్పేసి ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల అమల్లో వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నాపైన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ధైర్యం ఉంటే ఇచ్చినటువంటి హామీల అమలుపైన ప్రెస్ క్లబ్లో కానీ, అమరవీరుల స్తూపం వద్ద కానీ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. పొలిమేరలు దాటనివ్వను, తెలంగాణలో తిరగనివ్వను అంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న తాటాకు చప్పులకు నేను భయపడను. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసా, వారి ఇళ్ల ముందే గేరావులు చేసి ఉద్యమాలు చేస్తూ ఢిల్లీకి వచ్చా. అంబర్పేట్, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగా. రేవంత్ రెడ్డి ఇక సర్టిఫికేట్ నాకు అవసరం లేదు, నేను తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారిని అని చెప్పేసి ఇక ఆయన అయితే అన్నారు. ప్యాంటుల్లో తొండలు వదలడం, కళ్ళు పీకి గోళీలు ఆడటం, పేగులు మెడలో వేసుకోవడం వంటి నీచమైన చిల్లర రాజకీయాలు నాకు రావు. నేను మాటకారిని కాకపోయినా సరే మాట మీద నిలబడే వ్యక్తిని. పదవుల కోసం పార్టీలు మారే రకం కాదు. 10 ఏళ్లు తానే సీఎం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి అభద్రతా భావం, అహంకారంతో సంస్కారహీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పేసి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదు. వంచనలో, దోపిడీలో ఇరు పార్టీలది ఒకే వ్యవహార శైలి. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మంత్రులు ఎవరికి వారు దోచుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అమ్మేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్, పరిశ్రమల రంగం తీవ్రంగా దెబ్బతింటూ ఉన్నాయి అని చెప్పేసి కేంద్ర మంత్రి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుంది. మెట్రో టేక్ ఓవర్కు కేంద్రమే రుణం ఇప్పించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కేంద్రం పైన రుద్దుతా ఉంది. తెలంగాణలో దొడ్డు బియ్యం వాడకపోయినా, మరి గోడౌన్లు ఖాళీ లేకపోయినా కూడా 53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనేందుకైతే కేంద్రం ముందుకు వచ్చింది. ఇక మరి ఆఖరి గింజ వరకు కూడా కొంటామని చెప్పి ఇప్పుడు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో సీఎం సమాధానం చెప్పాలి అని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. ఇక మరి మామునూరు విమానాశ్రయానికి సంబంధించి ఇక భూసేకరణలో అయితే కొంత జాప్యం జరుగుతోంది. ఇక మరి త్వరలోనే సమస్యలు పరిష్కరించి ప్రధానమంత్రి చేతుల మీదుగా అయితే శంకుస్థాపన చేయిస్తామని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి తెలియజేశారు. నెలలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని,
బీజేపీ పార్టీ కమిటీలను కూడా మరి ఈ నెలలోనే పూర్తి చేస్తారని చెప్పేసి విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ నుంచి మరొకరికి కేబినెట్లో అయితే అవకాశం ఉంటుందన్నట్లు తెలియజేశారు.